నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులకి మాట్లాడే అర్హతనే లేదు. మాట్లాడే అర్హత వాళ్ళకి కావాలంటే ముందు వాళ్ళ నాయకులని బయటికి వచ్చి మా పైన వచ్చిన అలిగేషన్స్ని మొదట ఫోన్ ట్యాపింగ్లో మేము పాల్పడలేదు, మేము ఏ హీరోయిన్ది, ఏ జ్యుడిషియల్ పర్సన్ది, ఏ పొలిటీషియన్ది, ఏ రిపోర్టర్ది ఫోన్ ట్యాపులు మేము చేయలేదు. ఆ ఫోన్ ట్యాపులు చేసి మా పైశాచిక ఆనందాన్ని మా కేటీఆర్ పొందలేదు. ఇటువంటి వ్యవహారాలకి మేము పాల్పడలేదని ముందు కేటీఆర్ లై డిటెక్టర్ టెస్ట్కి బయటకు వచ్చి చెప్పాలి. రెండోది, తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్ కల్చర్ని ఎరాడికేట్ చేయాలని చెప్పి మేము తాపత్రయపడి కష్టపడుతుంటే ప్రతిపక్ష నాయకుడు కనీసం అటువంటి బిల్లులు పెట్టినప్పుడు కూడా అసెంబ్లీలో వచ్చి మాట్లాడలేదు. ఎందుకంటే స్వయాన తన కొడుకుని తాను ఆపలేకపోతుండు కాబట్టే ఇటువంటి విషయాలపైన నా ఇంట్లో నేను సక్కదిద్దుకోలేకపోయినా నేను వచ్చి ఇటువంటి అంశాలపైన అసెంబ్లీలో ఏం మాట్లాడతా అని చెప్పి ఒక కంక్లూజన్కి వచ్చే కేసీఆర్ అనే వ్యక్తి వస్తలేడు. ఇవన్నిటినీ కూడా ఏందనంటే కేటీఆర్ చెప్పిండని చెప్పి కొంతమంది పిచ్చి కుక్కలు ఎవరైతే ఉన్నారో, సరే ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి మొన్నటి వరకు గౌరవించిన, కానీ పిచ్చి ముద్రిపోయి పిచ్చి కుక్కల లెక్క ఏది పడితే బయటకు వచ్చి అట్లా మాట్లాడి మా పైన విమర్శలు చేస్తే, సరే ఓర్పు సహనంతో అధికారంలో ఉన్నాం కాబట్టి పదవులలో ఉన్నాం కాబట్టి మేము కూడా ఓర్పుతోటి సహనంతో ఉంటాం. కానీ రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రంలో వీరాభిమానులు ఉన్నారు. రేపొద్దున ఇదే వ్యవహారం ఇదే రకంగా ఉంటే రేపొద్దున మీరు ఎక్కడ తిరిగినా చెప్పులతోటి కొట్టే పరిస్థితి వస్తుంది.